ఎవరు లెక్క పెట్టాలి అని టైం తెలియదు. నాకు ఇంతసేపు చెప్పిండని దేవుని వాక్యము లేకుండా చాలా మంది నశించిపోతున్నారు. కుటుంబములు నాశనమైపోతున్నాయి. నెమ్మది సమాధానం లేకుండా ఎంతో మంది బాధలో ఉన్నారు. దేవుడు ఈ తరుణం ఇచ్చాడు. దయచేసి మీరు విన్నట్లయితే దేవుడు మీ కుటుంబములను పరలోకముగా మారుస్తాడు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవుని ఉద్దేశం ఏదో ఒక ఉద్దేశం ఉంది. ఆ లైట్ దయచేసి చేయకండి. ఫోటోగ్రాఫర్స్ అందరూ కూర్చోండి. 15-20 minutes ఎవరు సర్వ్ చేయడానికి ఇయ్యద్దండి. సర్వర్స్ వచ్చి నీళ్ళు కానీ డ్రింక్స్ కానీ వాక్యం చెప్పే వరకు ఎవరు కదలొద్దు. అన్నిటికీ ఘనత ఇస్తాం మనం దేవుని వాక్యముకు తప్ప. అందుకే దీవెనలు లేవు. అందుకే ఆశీర్వాదాలు ఎక్కడికి వస్తాయి. మార్కెట్లో దొరికేవి కాదు. Blessings cannot be purchased in the market. Blessings should come from the Lord. దేవుని నుంచి ఈ సాయంకాలము ఒకవేళ ఎవరో ఆశతో వచ్చారు, నెమ్మది లేకుండా వచ్చుండొచ్చు. దేవుడు మిమ్మల్ని గురించి చింతించే దేవుడు. కొంత సమయము మరి మీరు దయచేసి సహకరించి, ఇది శ్రేష్టమైన సమయము, దేవుని సన్నిధి ఉన్న సమయం. పిల్లల్ని మాత్రము తల్లిదండ్రులు దయచేసి కంట్రోల్లో పెట్టుకోండి. మనోహరు జెసిక తొందరగా రావాలి. మనోహరు జెసిక ఎక్కడున్నా కానీ వచ్చి స్టేజ్ మీద కూర్చోవాలి. దయచేసి తొందర రావాలి. దేవుని వాక్యంలో ఒక చక్కటి కుటుంబం గురించి రాయబడింది. చూడండి, ఈ రోజులో మనం చూస్తుంటున్నాం. ఎక్కడ చూసినా కుటుంబంలో నెమ్మది లేని కుటుంబంలో ఎన్నో ఉన్నాయి. డబ్బులు లేని కుటుంబములు లేవు. ధనము ఐశ్వర్యము లేని కుటుంబాలు అన్ని ఉన్నాయి. డబ్బు ఉంది, కొలువు ఉంది, ధనం ఉంది, వెండి బంగారం ఉంది, ఇల్లు ఉంది, నెమ్మది లేదు. ఒక మనిషికి నెమ్మది లేనప్పుడు ఆయన బిర్యానీ తింటే అది గట్టిగా మారిపోతుంది. అసలు మంది ఎంతో మంది ఉన్నారు. దానికి కారణం ఏంటిది? అసలు కుటుంబంలో మారగలుగుతాయా? అసలు కుటుంబంలో దేవుడు నెమ్మది తీసుకోగలుగుతాడా? 100% తీసుకోగలుగుతాడు. ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఆయన జీవగల దేవుడు. అందుకే చెప్పాను ముందే, మీ కుటుంబంలో ఎట్లున్నా కానీ ఇప్పుడు నేను చెప్పబడిన ఈ దేవుని వాక్యం నుంచి చెప్పబడిన వాక్యంను నీవు అంగీకరిస్తే మీ కుటుంబము పరలోకముగా మారుతుంది. 100% దేవుని వాక్యంతో రుజుపరుస్తాను. అది లేని, దేవుని వాక్యం లేని, దేవుని సన్నిధి లేని కుటుంబములు ఎట్లుంటాయంటే నరకమే. నరకముకు పోయే అక్కర్లేదు, ఇక్కడే అనుభవించవచ్చు నరకం. కానీ అది కాదు. దేవుడు మనలను కుటుంబంగా చేసి మనలను పిల్లల్ని ఎందుకు ఇస్తాడు? దాని గురించే మనం చూసే వారికి ఉంటాం. కనుక దయచేసి కొంతసేపు జాగ్రత్తగా మీరు వింటే మీరు ఆశీర్వదింపబడతారు, మీరు దీవింపబడతారు, మీరు ఈ స్థలం నుంచి సంతోషముగా వెళ్ళగలుగుతారు. మీ కుటుంబంలో పరలోకము చూడగలుగుతారు. ఇది దైవ సత్యము. ఇది దైవ సత్యము. చూడండి, న్యాయాధిపతులు బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి న్యాయాధిపతులు 13వ అధ్యాయం న్యాయాధిపతులు 13వ అధ్యాయం
మనోహరు జెసిక వాక్యం జాగ్రత్తగా వినాలే. మిమ్మల్ని అడుగుతాను ప్రశ్నలే, మీరు వింటేనే నాకు ప్రశ్నకు జవాబు ఇవ్వగలుగుతాను. ఏమ్మా ఎంతసేపే? న్యాయాధిపతులు 13వ అధ్యాయం. నేను క్లుప్తంగా చెప్తాను, దయచేసి భక్తితో దేవుని వాక్యము భయంతో వినండి. మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు, మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాడు. 2వ వచనం గట్టిగా చదవండి. ఇశ్రాయేలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరంలో వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడైన మానోహాను ఒకడుండెను. అతని భార్య గుండ్రాలై కాపురము లేకుండెను. ఇక్కడ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో భర్త పేరు మనోహ. జ్ఞాపకించుకోండి, చాలా చక్కటి